ఏమండి మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ కుర్రోడికి అసలు ఏ అలవాట్లు లేవండి. సాఫ్ట్వేర్ జాబు, నెలకు 1,50,000 జీతం. ఓకే ఓకే, మంచిదేలేండి. ఈ రోజుల్లో పిల్లలు పెద్దోళ్ళు చూసేదాకా కూడా ఆగట్లేదు కదండి. ఇంకా మన పిల్లలు, మీ అబ్బాయి కావచ్చు, మా అమ్మాయి కావచ్చు, మనకు చూసే అవకాశం ఇచ్చారంటే దానికి సంతోషపడాలి మనం. మీకు సిబిల్ స్కోర్ ఎంత ఉంది? శాలరీ స్లిప్ ఉందా? మీది ఓనోసా కాదా? మీరు బ్యాంక్ ఈఎంఐలు ఏమైనా కడుతున్నారా? మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? పర్సనల్ లోన్స్ ఏమైనా ఉన్నాయా? షూరిటీ ఉండి ఎవరికైనా మీరు డబ్బులు ఇప్పించారా? ఇదిగో అమ్మా, నువ్వు కొంచెం గ్యాప్ ఇస్తే మా అబ్బాయి అన్ని చెప్తాడు. చెప్పరా. సిబిల్ స్కోర్ అంటే 650 దాకా ఉంటుంది. మరి ఏంటనుకున్నావు? 650. 650 ఏనా? అంటే 2-3 months బ్యాక్ అమ్మకి సర్జరీ చేయించడం వల్ల. రీజన్ లొద్దు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? నెలకి ఈఎంఐస్ ఎన్ని కడతారు? బ్యాంక్ బ్యాలెన్స్ అంటే మరి ఏంటే ఆ పిల్ల ఏమడుగుతుంది? ఏంటండి అలా డల్ అయ్యారు? మా అమ్మాయి ఆచితూచి 1కి 100 సార్లు ఆలోచించినాకే నిర్ణయం తీసుకుంటుంది. ఏంటోనండి, ఈ కాలం పెళ్లి చూపులు, ఈ పద్ధతులు నాకేం అర్థం కావటం లేదు. 20 ఏళ్ల క్రితం అబ్బాయికి ఎంత ఆస్తుంది, చెడలవాట్లు ఏమైనా ఉన్నాయని అడిగేవారు. 10 ఏళ్ల క్రితం ఏమో అబ్బాయి ఏం చదివాడు, ఎంత జీతం అని అడిగేవారు. ఇదేంటండి, సిబిల్ ఎంత ఉంది, నెల నెల ఈఎంఐ ఎంత కడుతున్నారని అడుగుతున్నారు. అబ్బాయి గుణగణాలతో పనేమి లేదా? సార్ మీరు ఎలాగైనా అనుకోండి సార్, అతనికి సిబిల్ లేదు అంటే ఈఎంఐలు టైం టు టైం కట్టట్లేదు. ఈఎంఐలు టైం టు టైం కట్టట్లేదు అంటే ఏంటి సార్? అతనికి ఇన్కమ్ లేదు. ఒకవేళ ఇన్కమ్ ఉండి కూడా కట్టట్లేదంటే అతనికి బాధ్యత లేదు. అతనికి వచ్చే శాలరీ కన్నా అప్పులైనా ఎక్కువ ఉండాలి. అంతే కదా సార్, అక్కడ క్లియర్ కదా. ఏంటి నాన్న వీళ్ళు మనిషికి లోన్ ఇచ్చినట్టు చెక్ చేస్తున్నారు. అప్రూవల్ అయితే పెళ్లి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండాయా అన్నట్టు. ఏమో ఇప్పుడు ఇట్లా అడుగుతున్నారంటే రేపు పెళ్ళని ఇవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది, ఫేస్బుక్ ఫాలోవర్స్ ఎంతమంది అని అడిగిస్తారేమో. మేడం ఒకటి గుర్తుపెట్టుకోండి, సివిల్ పడిపోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయిపోవచ్చు, కానీ మంచి గుణం ఉన్న వ్యక్తే మీకు జీవితాంతం తోడుంటాడు. సార్ నేను మనిషిని సార్, తప్పు చేస్తే క్షమించే గుణం ఉంది, కష్టంలో ఉన్నానంటే ఆదుకునే మంచి మనసు ఉంది. ఇవన్నీ మీకు సివిల్ రిపోర్ట్లో కనిపించవు కదా సార్. పదానన్నా వెళ్ళిపోదాం. పెళ్ళంటే 2 కుటుంబాల కలయిక కాకుండా 2 క్రెడిట్ కార్డుల కలయిక అయిపోయింది. పదండి పదండి.